శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్ర గమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు గమనించినప్పుడు మరి ముఖ్యంగా
పంచమ స్థానంలో కుజ గురుల కలయిక కొంతవరకు జాతకుడికి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది. ఇక్కడ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలోకి సంచరించినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. జాతకుడు తన సామర్థ్యాన్ని, తన టాలెంట్ని ఉపయోగించుకొని మరి వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ముఖ్యంగా కుజుడు ఈ మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా 5వ స్థానంలో ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి లాభాన్ని కూడా వీక్షిస్తుంటాడు. ఈ కారణం వల్ల భూములకి, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఒక విధంగా ఇది ఒక మంచి అవకాశం. ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రక్షణ శాఖ, క్రీడా రంగం మొదలగు వాళ్ళకి, అలాగే ఎండోమెంట్స్ అంటే మరీ పెద్ద స్థాయి ఉద్యోగాలు అయితే కాదు కానీ ఒక సాధారణ స్థాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి గురుకుజులు మరి కొంతవరకు అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే శని భగవానుడు కూడా ప్రస్తుతం వక్రించి ఉండడం వల్ల మరి ఈ మకర రాశి వారి మీద మరింత పని ఒత్తిడి, మరింత బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అదనంగా వహించడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడి తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవాల్సిన కార్యక్రమం ఏర్పడింది. సో ఈ రెండు కూడా జాతకుడికి నూతన ఉపాధి అవకాశాలు, నూతన వృత్తిని ఎత్తుక్కునే పరిస్థితి రావడం జరిగింది. సో ఇది ఈ విధంగా ఉంటే అష్టమ స్థానంలోకి బుధగ్రహం, అష్టమాధిపతి రవి రాశిని వీక్షించి సప్తమ స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి దగ్గర బంధువులు, ఒక విధంగా భార్య లేదా భర్త నుంచి కూడా అంత సహకారం లేకపోవడం వల్ల జాతకుడు ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఉంటే మరి అష్టమంలో బుధుడు కొంతవరకు జాతకుడి మీద ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. తప్పనిసరిగా కొన్ని చెల్లించవలసినటువంటి ట్యాక్సులు అవ్వచ్చు, వాయిదాలు అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇబ్బందులు, అసహనం కలిగే అవకాశం ఉంది. కేవలం ఈ సమయంలో జాతకుడికి సోర్స్ అంతా కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఆదాయ వనరులు పెద్దగా వచ్చే అవకాశం లేదు. అంటే వృత్తిపరంగా రొటీన్గా వచ్చేవి కాకుండా అదనంగా లంసంగా ఏదైనా అమౌంట్ కావాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మార్గాలు ఏమి పెద్దగా జాతకుడికి కనబడటం లేదు. సో అది ఏదో విధంగా జాతకుడు కొంతకాలం పాటు ఈ చెల్లించవలసినటువంటి దీర్ఘకాలిక రుణాలు, బాధ్యతలో ఉంటే దాన్ని కొంతవరకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక రాహు 3వ స్థానంలో ఉంటూ జాతకుడికి ఒక విధమైన ధైర్యాన్ని, అలాగే ఎవరో ఒకరు అంటే ఇతను బాగా ఎప్పుడూ సహకరించేవాళ్ళు సహకరిస్తామని ప్రామిస్ చేస్తూ అలాగే ప్రామిస్ నిలుపుకునే ప్రయత్నం అలా వాయిదా పడుతుంది తప్ప పెద్దగా సమయానికి జాతకుడికి ఆర్థికపరమైన సహాయం చేయరు, అలాగని లేదని చెప్పరు. ఈ విధంగా జాతకుడు అవతల వాళ్ళకి ఇచ్చిన మాట తప్పవలసి రావాల్సి ఉంటుంది. ఒక విధమైనటువంటి మనోవేదనకి గురవ్వాల్సి ఉంటుంది. సో ఈ సమయంలో మరి జాతకుడికి మరి ఏ గ్రహం అనుకూలించే స్థితిలో ఉందో గమనిస్తే కేవలం ఏది కూడా అంతగా అనుకూలించడం లేదు. అయితే శుక్రుడు ఒక విధంగా ఈ రాశికి యోగకారకుడు సప్తమ భావంలో ఉండడం వల్ల పంచమ దశమాధిపతి అంటే మీ వృత్తిలో మీ కొలీగ్ కానీ, లేదంటే మీరు పెద్దవారంటే మీ యొక్క ప్రథమ సంతానం, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు మీకు ఈ సమయంలో మిమ్మల్ని ఆపద నుంచి బయటపడే విధంగా ఒక విధమైనటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నది. అలాగే చాలా వరకు మరి కొద్దిగా పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు దాటినప్పుడు, బాత్రూంలో స్నానం చేసినప్పుడు
మరి ఒక విధమైనటువంటి జాగ్రత్తతో వేరే వారి సహకారంతో ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి తప్ప ధైర్యంతో సాహసంతో ముందుకెళ్తే అనుకోకుండా కొద్దిగా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టార చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటమో ఆ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి, అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.